ఇప్పటిదాకా రెడ్ బుక్, రెడ్ డైరీ, రెడ్ బుక్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో చర్చ. లోకేష్ గారు ప్రజాగాలం సందర్భంగా తనని విసిగించి ఇబ్బంది పెట్టి చట్ట నిబంధనలు, రాజ్యాంగపరమైనటువంటి స్వేచ్ఛని అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యవస్థని దారిని పెడతానంటూ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాస్తున్నానంటూ ప్రకటించడం. ఇప్పుడు ఆ రెడ్ బుక్కి సంబంధించిన పోస్టర్లు వ్యవహారం నడుస్తుంది. ఆల్రెడీ కొంతమంది మీద అందులో భాగంగానే చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి. ఇప్పుడు ఇదే స్ఫూర్తి, లోకేష్ స్ఫూర్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు తమ వాళ్ళని దెబ్బతీస్తున్నారంటూ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి రాకేష్ తాజాగా చేసినటువంటిది ఇప్పుడు బ్లాక్ బుక్ అట. అక్కడ బ్లాక్ బుక్లో పేర్లు రాస్తున్నాం అంటూ ప్రకటించుకొచ్చారు. ఇది నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాల్ చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా, బ్లాక్ బుక్. ఇది అధికారులకు సంబంధించినటువంటి కొత్త తరహా. ఇక ఎర్ర పుస్తకాల నుంచి నల్ల పుస్తకాల దగ్గరకు వచ్చినాయి. ఇది ఎక్కడి దాకా వెళ్ళి అసలు తెల్ల పుస్తకం కావాలి ప్రజలకి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయటం. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.